ఫేజెస్లో ఉన్న వివిధ దశలో ఇళ్ళు ఉన్నాయండి. మొత్తం 121 ఇళ్ళు వివిధ దశలో ఉన్నాయి. వాటికి పూర్తి చేయమని అవగాహన కల్పించడానికి ఇక్కడ ఉన్న ఈ మండలంలో ఈ నాతవరం లేవుతూ ఉన్న లబ్ధిదారులందరికీ మన ఎంపీడీఓ గారు, తర్వాత స్థానిక ఎంపీపీ గారు, తర్వాత ఏఈ గారు, డిఈ గారి సహకారంతో లబ్ధిదారులందరినీ రప్పించడం జరిగింది. వాళ్ళకి అవగాహన కల్పించడం జరిగింది. ఎందుకంటే ఇది కనుక తొందరగా పూర్తి చేసుకోవాలి. అక్కడికి కూడా 1,80,000కి ఇల్లు కాలేదని ప్రభుత్వం కూడా ఎవరైతే బాగా వెనకబడి ఉన్నారో, ఎవరైతే ఏ కులాలైతే బీసీ కులం, ఎస్సీ కులం, ఎస్టీ కులం వీళ్ళు చాలా వరకు పూర్తి చేయకుండా వివిధ స్థాయిలో ఆగిపోయి ఉన్నారు. రాష్ట్రం అంతా గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకొని 1,80,000 కాకుండా అదనంగా ఈ ఎస్సీ బీసీలకి 50,000 ఇస్తూ, అలాగే ఎస్టీ కులాలకి 1,80,000 కాకుండా 75,000 అదనంగా ఇస్తూ ఆర్డర్స్ జారీ చేసిన విషయం అందరికీ తెలిసిన విషయమే. కావున ఈ ప్రోగ్రాము PMAY 1.0 ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు గత 5 ఏళ్లలో మంజూరు చేశారు. ఇది వీళ్ళు ఇంకా పూర్తి చేయలేదు. ఇప్పుడు కొత్త ప్రభుత్వంలో PMAY 2.0 ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0 కింద కూడా లిస్టు వెళ్ళి శాంక్షన్స్ కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించడం జరిగింది. అవి రావాలి, ఇది పూర్తి చేయాలని, అది వచ్చేలోపు ఇది పూర్తి చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారు మంచి సంకల్పంతో దీన్ని ముందుకు తీసుకురావాలని ఫస్ట్ మార్చి 31, 2026 మార్చి 31 వరకు డెడ్లైన్ విధించారు. కానీ సానుకూలంగా జనాలందరినీ దృష్టిలో పెట్టుకొని అధికారులందరినీ ముమ్మరం పరుస్తూ ఏకతాటిగా పూర్తి చేయాలని ఆదేశాలు ఇస్తూ సెప్టెంబర్ 30 నాటికి పూర్తిగా చేయాలని చెప్పేసి ఆదేశాలు ఇవ్వటం జరిగింది. దీని మీద రాష్ట్రం మొత్తం మీద అన్ని జిల్లాల్లో అన్ని ప్రభుత్వ అధికారులు, హౌసింగ్ సిబ్బందులు కృషి చేస్తున్నారండి. చేసి లబ్ధిదారులకి వాళ్ళకి సూచనలు, వాళ్ళకి ఏమి ఇబ్బందులు ఉన్నాయి, ఏం చేయాలి, ఎలాంటి అడ్డంకులు ఉన్నాయి, మా నీళ్ళ లేకపోతే మోటార్ బాగలేదా, రోడ్డు వసత, చిన్న చిన్న మౌలిక సదుపాయాలు ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే, సమస్యలు ఉంటే స్థానిక ఎంపీడీఓ గారి సహాయంతో మాట్లాడి ఆ మండలంలో ఎంపీడీఓ గారితో మాట్లాడి అలాంటివన్నీ అడ్డంకులను తొలగించి వాళ్ళకి మంచిగా నాణ్యమైన ఇల్లు కట్టించుకునేలాగా మేము కృషి చేస్తున్నామండి. కానీ ఒక విషయం, తొందరగా కట్టుకోమని చెప్పి ఆదేశం చెప్పడం జరిగింది. వాళ్ళకి బిల్లులు మాత్రం ఇప్పుడు మాత్రం ఒక్క వారం రోజుల్లోనే ఇవాళ కనుక ఇంజనీరింగ్ అసిస్టెంట్ బిల్లు పెడితే మళ్ళీ ఇవాళ రోజు లబ్ధిదారుల అకౌంట్లో డబ్బులు పడిపోతున్నాయి. డబ్బులకి కొదవలేదండి. గవర్నమెంట్ ఫస్ట్ ప్రయారిటీ హౌసింగ్ ఇస్తుంది. ఇది దయచేసి మేమందరినీ కూడా ఏం మాట్లాడామంటే, ఇప్పుడు రాబోయేది జూన్ నుంచి వర్షాకాలం వస్తుంది. మనకి సెప్టెంబర్ వరకు పొడిగించినా కూడా తర్వాత మనకి పనులు చేసుకోవడం మందకోడిగా నడుస్తుంది. కాబట్టి ఇప్పుడు ఇది పనుల టైం, ఇది జనాలకి. కాబట్టి ఇప్పుడే కన్స్ట్రక్షన్ చేసుకోవాలి, నిర్మాణాలు పూర్తి చేసుకోవాలని అందరికీ చెప్పడం జరిగింది.